చిరుతపులి చిల్లర షాపు. చిరుతపులి ఒక గ్రామంలో చిల్లర షాప్ పెట్టుకుంటుంది. కానీ అతని ఆవేశంతో కస్టమర్లు భయపడిపోతున్నారు. అప్పుడు కస్టమర్లు మీరు అలా ఉండకూడదు, కస్టమర్లు మంచిగా పలకరించాలి అని చెప్తారు. బుడ్డోడు కోతి తని గాలి బుడబుడతో బుల్లెట్ బైక్ తయారు చేస్తుంది. కానీ ఊపిరి తేలిపోవటం వల్ల ఎక్కడికక్కడే పడిపోతుంది. చివరికి మేకల బృందం ఎలా సేవ్ చేస్తుందో ఈ వీడియోలో చూడవచ్చు. గుట్టు పెద్దగా కనిపించే ఎలుక రాత్రి వేళలో రాక్షసుల్లా మారిపోతుంది. కానీ అసలు నిజం ఏమిటో వెక్కిరించడమే దాని పని. ఇష్టాలు మనకి చిరాకు తెప్పిస్తాయి. వాటిని చంపేయాలంత కోరిక కలుగుతుంది. నక్క అలసత్వంతో అలసిపోయిన నక్క తన అలసత్వంతో ఉద్యోగాలు వదులుకుంటూ పోతుంది. చివరికి ముతక ఆకు మీద పాఠం నేర్చుకుంటుంది. ఆకు మీద ఎలా కూర్చొని ఉందో మనం ఈ నక్కని చూడవచ్చు. బుజ్జి సింహం ఓ పాపం సింహం మాంసాహారం వద్దని గడ్డి తినడం మొదలు పెడుతుంది. అందుకే అడవిలో జరిగే హాస్య సంఘటనలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చూడవచ్చు. చర్యలకు ఆశ్చర్యపడుతున్నాయి. డీజే గబ్బిలం డీజే అవ్వాలని కలలో మునిగిపోతుంది. కానీ దాని స్పీకర్లు పక్షులకు భయానకం. కథ ఎలా తిరుగుతుందో ఒకసారి మనం కూడా చూసేద్దాం. చూడండి, అది ఇయర్ ఫోన్ పెట్టుకోండి ఎలా ఆడుతుందో. ఈ ఎలుగుబంటి ఎప్పుడు తలకిందులుగా తిరుగుతుంది. ఎందుకో ఎవరికి అర్థం కాదు. చివరికి అది స్కూల్లో కొత్త స్టైల్ అవుతుంది. అక్కడ చూడండి, దాని యాటిట్యూడ్ మనం ఈ చిత్రంలో గమనించవచ్చు. స్కూల్ బ్యాగ్ వేసుకొని ఎంత స్టైలిష్గా వెళ్తుందో మనం ఈ చిత్రంలో చూడవచ్చు. పాము పిజ్జా బాయ్. పాము ఫాస్ట్ ఫుడ్ డెలివరీ చేస్తూ అన్ని జంతువులను నవ్విస్తుంది. కానీ అది తినకుండా ఉండగలుగుతుందా? ఇక్కడ మనకు అదే సందేహం కలుగుతుంది. దానికి వెజ్ పిజ్జాలు పడవేమో, దానికి నాన్ వెజ్ పిజ్జాలు కావాలి కాబోలు. ఆంటీ లూప్ యోగా టీచర్. ఒక ఆంటీ లూప్ యోగా క్లాసులు తీసుకుంటుంది. కానీ దాని ఫన్నీ ఫోజులు అన్ని వేళ జంతువులను కూల్ చేస్తూ ఉంటాయి. దాని స్టైలిష్ను మనం ఇక్కడ గమనించవచ్చు.